రైతు గోస అంటోంది కమలం, రైతు గర్జన అంటోంది గులాబీ దళం, రైతు భరోసా అంటోంది హస్తం. తెలంగాణ రాజకీయం రైతుల చుట్టూ తిరుగుతోంది. దేశానికి పట్టెడన్నం పెట్టే అన్నదాతలు పండించిన పంటను అమ్ముకోలేక నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణలో రైతన్నల బాధలు వర్ణనాతీతం. రాష్ట్ర వ్యాప్తంగా మట్టి మనుషులు మళ్లీ రోడ్డెక్కారు. పాలకుల నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద చీమల దండులా ఒక్కొక్కరుగా చేరి రైతుల దండుగా మారిపోయారు. ఇంతకీ రైతులు ఎందుకు రగిలిపోతున్నారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి? రైతుకేది భరోసాపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. రైతును రాజును చేస్తాం, మాది రైతు ప్రభుత్వం. పాలకులు ఎవరైనా సరే పదే పదే వల్లె వేసే మాటలివి. తెలంగాణలో రైతుల బాధలు రాస్తే రామాయణం, చెప్పుకుంటే భాగవతం. అన్నదాతపై అందరికీ చిన్నచూపే. రాష్ట్రంలో 1 కోటి టన్నులకు పైగా ధాన్యం దిగుబడొచ్చింది. కేంద్రం మాత్రం 52 లక్షల టన్నులకు మాత్రమే మద్దతు ధర చెల్లిస్తామంటోంది. దీంతో రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక రైతన్నలు ఆపసోపాలు పడుతున్నారు. కొందరు రైతులు కొనుగోళ్ల కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. మరికొందరు అమ్మిన పంట పైసల కోసం ఎదురు చూస్తున్నారు. అనేక చోట్ల కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో రైతులు మార్కెట్లలోనే రోజులు గడపాల్సి వస్తోంది. మరోవైపు గన్నీ బ్యాగుల సరఫరాదారులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు కూడా బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ తీరును బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు తప్పుపడుతున్నారు. తక్షణమే వరంగల్ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కాషాయ నేతలు రైతు బాట పట్టారు. ఇన్నాళ్లు ఢిల్లీ టూర్లు, ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా కౌంటర్లతో సరిపెట్టుకున్న కమలనాథులు ఇప్పుడు మాస్ ఫార్మర్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. రైతు సమస్యలపై పోరుబాట పట్టారు. 3 రోజుల పాటు రైతు గోస, బీజేపీ భరోసా యాత్ర సాగనుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ నేతలు సందర్శిస్తున్నారు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోళ్ల అంశం రాజకీయంగా హీట్ పెంచుతోంది. 2 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయకపోతే ప్రభుత్వ ఆఫీసులను ముట్టడిస్తామంటూ డెడ్లైన్ విధించారు హరీష్ రావు. ప్రభుత్వానిది మిషన్ మోడ్ కాదని కమిషన్ మోడ్ అని తన్నీరు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు, గారడీ మాటలు ఆపి కొనుగోలు కేంద్రాలకు లారీల ట్రిప్పులు పెంచాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇక మోటార్లకు మీటర్లు పెట్టి ఉచిత విద్యుత్తును కాంగ్రెస్ ఎత్తేసే కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రీపెయిడ్ మీటర్లు తీసుకొచ్చేందుకు, వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టేందుకు సిద్ధమైన రేవంత్ సర్కార్పై మండిపడ్డారు. మోటార్లకు మీటర్లు రాకముందే, ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రీపెయిడ్ మీటర్లు తేకముందే కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు తీసేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల తీరుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తున్నామన్నారు. మద్దతు ధరలు పెంచడమే తప్ప పంటలను కొనుగోలు చేయటం లేదని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చి మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామన్నారు. మొత్తానికి రైతు సమస్యలను ఆయుధంగా మార్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని ప్రతిపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. బలమైన గ్రామీణ ఓటు బ్యాంకుగా ఉన్న రైతు వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందుకే జనం బాట పట్టారు విపక్ష నేతలు. ఇదంతా రైతుల కోసమా, లేదంటే తెలంగాణ రాజకీయాల్లో స్పేస్ ఆక్యుపై చేయడానికి స్ట్రాటజీనా అనే చర్చ సాగుతోంది. ఐకేపీ కేంద్రాల దగ్గర మొదలవుతున్న రాజకీయ వేడి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో హీట్ పెంచడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. రైతుల గోసపైనే ఇవాల్టి మన డిబేట్లో కూడా చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతారాయ్ గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు. ప్రస్తుతానికి మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం ఇద్దరికి.
నమస్తే మేడం. రైట్. మానవతరాయ్ గారు, మీరు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రతి గింజ కొంటాము ఖచ్చితంగా అధికారంలోకి వచ్చాక అని చాలా ఆర్భాటంగా హామీ కూడా ఇచ్చారు. ఇవన్నీ నమ్మారు రైతులు, ఓట్లేశారు, మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ ఇవాళ చూస్తే అదే రైతులు కన్నీరు పెట్టుకుని రోడ్ల పైనకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ మా ధాన్యం కొనండి మహాప్రభో అని మొరపెట్టుకుంటున్నటువంటి దుస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చింది రైతుకి? ఇప్పుడు 75% ధాన్యాన్ని కొనుగోలు చేసినాం. ఇంకా మహా అంటే 25-30% కొనుగోలు చేయాలి. వాస్తవంగా ఇది ఉమ్మడి పరిధిలోది, కేంద్రం రాష్ట్ర పరిధిలోది. కరెక్ట్. కేంద్రం ఎట్లాగూ వాళ్ళు గతంలో వాళ్ళు సేకరించేది ఎఫ్సిఐ ద్వారా, వాళ్ళు చేతులు ఎత్తేసిన తర్వాత రైతులకు వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసేసరికి పుణ్యకాలం కాస్త అయిపోతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాలే రాజశేఖర రెడ్డి గారి హయాంలో మేమే సేకరించి మేమే ముందుగా రైతులు ఇబ్బంది పడకుండా వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసి ధాన్యాన్ని సేకరించి మిల్లులు పంపించిన తర్వాత ఆ మిల్లులు వాళ్లకు బియ్యం రూపంలో కేంద్రానికి ఎఫ్సిఐకి ఇస్తాయి. అయితే ఇక్కడ ఏమైపోయిందని అసలు వీళ్ళు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇదే సమస్య ఉంది. మన బీజేపీ అక్కడ ఏం ధర్నా చేయట్లేదు. బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానా, ఈ దేశంలో హర్యానాలో కూడా ఇదే సమస్య ఉంది. ఈ దేశంలో ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రం వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేయడం, దిగుమతి పండించడంలో ప్రథమ స్థానంలో ఉన్నది. కానీ ఆ రాష్ట్రాలను పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ దాటి ఇలా తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యాన్ని పండించడంలో మొదటి స్థానంలోకి వచ్చింది. ఇది ఈ విధంగా ఎక్కువ పంట దిగుబడి కావటం వల్ల రైతులందరూ కూడా వరుస క్రమంలో మార్కెట్ యార్డులకు చేరుకోవటం వల్ల అయినా ఇబ్బందులు రాకుండా 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినాం. ఇప్పటికీ 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం జౌళి పరిశ్రమ ఎవరి చేతిలో ఉందండి? కేంద్రం ఎఫ్సిఐ పరిధిలో వాళ్ళు గన్నీ బ్యాగులు మాకు ఇవ్వాలి, ఏది ఆ గోనె సంచులు మాకు ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వకున్న 18 కోట్ల పై చిలుకు గోనె సంచులు అన్నింటిని కూడా మేము రాష్ట్రాల్లో ఉన్న సేకరించి కొనుగోలు చేసి రైతులకు ఇబ్బంది రాకుండా చేస్తాను. కాకపోతే ప్రతి సంవత్సరం 2021లో ఇట్లానే సమస్య ఉత్పన్నమైంది. ఆ రోజు మేము బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రైతుల్ని నడ్డివిరిచే ప్రయత్నం చేస్తే నువ్వు గోను అని చెప్పి, అంటే మేము ఆ రోజు కల్లాల్లో కాంగ్రెస్ అని చెప్పి కొనుగోలు చేసినాం. ఎన్నడూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 45,000 కోట్లు ఒకసారి, మొన్న వర్షాకాలం పంట ఏ ఇబ్బందులు రాలేదు. ఈ వానాకాల పంట విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని తప్పిదాల మూలంగా జౌళి పరిశ్రమలో ధర్నాలు అవి సకాలంలో అందకపోవటం, మేము చెప్పింది ఇవ్వకపోవడం, అయినప్పటికీ హమాలీలు దొరకనటువంటి పరిస్థితులు, లారీలు కొంత జాప్యం కావటం, సరఫరాలో ధాన్యం సేకరించి తూకం వేసి మళ్ళీ మిల్లులకు పంపించే సమయంలో కొంత జాప్యం కావటం, దీన్ని ఆసరా చేసుకొని రైతుల దగ్గర పోయి వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం రైతులు ఎట్లుంటారు, వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని నింపాలి వాళ్ళలో. మేము అదే చెప్తున్నాం. మీరు వరుస క్రమంలో ఉండండి, టోకెన్లు ఇచ్చినాం, చివరి గింజ వరకు ధాన్యం వరకు కొనుగోలు చేస్తాం, తడిచిన మొలకెత్తిన కొనుగోలు చేస్తాం. గతంలో ఏ విధంగా సీజన్లో కొనుగోలు చేసినామో రైతుల దగ్గర మాట పడకుండా అదేవిధంగా మొన్న వర్షాకాలం పంటను ఏ విధంగా సేకరించినాం అదే విధంగా సేకరించడానికి సిద్ధంగా ఉన్నాం అని స్పష్టం చేసి రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి మేము ప్రయత్నం చేస్తే వీళ్ళు పోయి రైతు ఏ విధంగా ఇబ్బంది పడతాడా అంటే, రైతు సహసిద్ధంగా ఎట్లుంటుంది అంటే నాది ముందు కొనుగోలు చేయాలా, నా ఖాతాలో ముందు డబ్బులు వేయాలి. ఇప్పటి వరకు దాదాపు 9,000 కోట్ల పైచీలకు రైతుల ఖాతాలో వేసినాం. భారీ ఎత్తున ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం. వరుస క్రమంలో 3 రోజులకే ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. అట్లా ఇబ్బందులు రాకుండా సత్వరమే రైతు ఖాతాలు వేసి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే వీళ్ళు రాజకీయంగా ఎదగటం కోసం. కానీ మానవతరాయ్ గారు, ఇటు విపక్షాలు కావచ్చు, రైతుల నుంచి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న కావచ్చు, డిమాండ్ కావచ్చు ఏంటి అంటే, ఇది ఎవ్రీ ఇయర్ ఉండేటువంటి ప్రాసెస్సే కదా, ఎందుకు మరి దానికి సరిపడా రబీ సీజన్లో మనం ఏర్పాట్లు ముందే ఎందుకు చేసుకోలేదు? రబీ సీజన్ వస్తోంది, ఈ తతంగం అంతా ఉంటుంది, గన్నీ బ్యాగులు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ లారీలు కావచ్చు, ఈ తర్వాత ఈ మిల్లుల యాజమాన్యాలతో వాళ్ళందరితో మాట్లాడి తరుగు కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది క్వింటాకి దాదాపు 3 నుంచి 5 కిలోల వరకు తరుగు తీస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు రైతులు. సో వీటన్నింటిపైన ఎందుకు ముందస్తుగానే ఒక ప్రణాళిక ప్రకారం ఫోకస్ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం? అన్నదాతలకు అన్నం పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ముందు చూపుతోనే, ముందు జాగ్రత్తతోనే అన్ని కేంద్ర ప్రభుత్వం గోనె సంచులు సరఫరాలో జాప్యం చేసినా మేము మా ముందు జాగ్రత్తగా ముందు అడబెట్టేసినాం. కాబట్టి ఎక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేక, కాకపోతే ఏమైందంటే దిగుబడి ఎక్కువైంది. మనం ప్రత్యామ్నాయ పంటల గురించి ఆలోచన చేయట్లే. గత ప్రభుత్వం ఏం చేసింది? బీఆర్ఎస్ పార్టీ ఉరి వేసినట్టే అని చెప్పి రైతాంగాన్ని బెదిరించింది. అట్లా మేము బెదిరించినవా? అట్లా కాకుండా వేరే ఆలోచన చేయండి. భూమి యొక్క సారం కూడా తగ్గిపోతుంది, పండించిన పంటే పండించడం వల్ల తగ్గిపోతుంది అని వ్యవసాయ అధికారులు చెప్పినప్పటికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే
ఈ వరి సాగు వరి పంట పండిస్తే రాష్ట్ర ప్రభుత్వం తొందరగా మా ఖాతాలో డబ్బులు వేస్తుంది. అదనంగా సన్నాలు పండిస్తే మా ఖాతాలో 500, అంటే ఎకరానికి సరాసరి 30 బస్తాలు పండితే 70,000 మద్దతు ధర ప్రకారం 75,000 రూపాయలు వాళ్ళకి వస్తుంది. అదనంగా సన్నాలు పండిస్తే 15,000 రూపాయలు అదనంగా వస్తాయి అనే ఈ ఆలోచనలో ప్రతి ఒక్క రైతు కూడా అన్నీ కూడా వరినే పండించడం మూలంగా ఎక్కువ దిగుబడి కావటం మూలంగా వాటిని తూకం వేసి మార్కెట్లో పంపించే లోపల కొంతమంది హమాలీల సమస్య కూడా ఉంది. హమాలీలంతా పశ్చిమ బెంగాల్ వేరే మన రాష్ట్రంలో ఎవరు సక్రమంగా పనిచేయట్లే, అంటే ఆ వృత్తిని ఎంచుకోవటలే. వేరే రాష్ట్రాలు వాళ్ళు వచ్చి మన దగ్గర హమాలీలుగా పనిచేస్తున్నారు. వాళ్ళ కొరత కొంత ఈ సమస్య ఉన్నది. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ కావచ్చు, గన్నీ బ్యాగ్ల కాంట్రాక్టర్స్ కావచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు కూడా మీరు సకాలంలో చెల్లించకపోవడం వల్లనే ఈ కొరత ఏర్పడింది అనేది అది అసత్య ఆరోపణ. అది అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చే డబ్బులు వాళ్ళు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు మాకు. ఎందుకంటే ముందు రైతుల ఖాతాలో వేసి ఈ రైతుకు సంబంధించిన అవసరాలు ఏవైతే గోనె సంచులు కానివ్వండి, పురికోస కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళకు అందుబాటులో ఉంటే ప్రయత్నం చేసినాం మేము. వాస్తవంగా చెప్పమని ఇప్పుడు హర్యానాలో ఇదే సమస్య ఉన్నది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పొమ్మని పోయి మాట్లాడమని బీజేపీ వాళ్ళని, అక్కడ ప్రెసిడెంట్ బీజేపీ వాళ్ళని అడుగుదాం, అక్కడ ఎందుకు చేయట్లేదు అనేది బీజేపీ వాళ్ళని అడుగుదాం డెఫినెట్ గా. బట్ మనోతరే గారు 50 రోజులు అవుతోంది కదా ఈ వరి ధాన్యం కొనుగోలు స్టార్ట్ చేసి 50 రోజులు అవుతోంది. ఇవాళ మే 25th వినండి, మే 25th ఈ రోజు నుంచి 10 డేస్ ఈ రోజు నుంచి 10 డేస్ పాటు స్పెషల్ డ్రైవ్ ఈ రోజు నుంచి 10 డేస్ పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఈ మొత్తాన్ని ప్రాసెస్ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. మరి 50 రోజుల్లో పూర్తవుతుంది, ఈ 10 days లో ఎలాగా పూర్తవుతుంది? 70% పూర్తయింది కదా, అదే చెప్పేది మేము. 75 అవ్వలేదని చెప్తున్నారు కదా వీళ్ళు. ఎవరన్నారు? 75% రైతులే చెప్తున్నారు. ఇప్పుడు 4 డిబేట్లు మాట్లాడే పొద్దున్న నుంచి నేను. రైతులు వీళ్ళు పెద్ద రైతులను పెట్టి డిబేట్లో కూర్చోబెడితే రైతులు ఇబ్బంది లేదు, హమాలీలు లేక, ఇట్లాంటి లారీలు రాక, లేకుంటే ముందున్నటువంటి సరుకు మిల్లులకు పోక ఇట్లాంటి ఇబ్బందులను తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవస్థాగతంగా చేసిన ఇబ్బందులు ఏం లేవు. మా ఖాతాలకు డబ్బులు వేస్తారు రైతులే చెప్తున్నారు. వీళ్ళు పోయి ముసలి కన్నీళ్ళు కారుతున్నారు. అదే అంటాను, నేను ఏమంటానంటే ఇదే సమస్య పక్క రాష్ట్రంలో కూడా బీజేపీ ఆడ మిత్రపక్షంలో ఉంది కదా, మరి అక్కడ ఎందుకు చేయరు మీరు? అంటే మీరు అధికారంలో చోట చేయరా? అంటే మీ వల్ల కొరత. గన్నీ బ్యాగులు ఎవరండి ఇచ్చేది? ఎఫ్సీఐ వాళ్ళు ఇవ్వాలా? మీరు ఇచ్చారా? మేము ఎన్ని అడిగినా మీరు ఎన్ని ఇచ్చారు? కాబట్టి ఇలా ఎరువుల కొరత కూడా గుర్తుపెట్టుకోండి. పశ్చిమాసియాల యుద్ధం వల్ల పెట్రోల్ రేట్లు ఎట్లా పెంచారు, రేపు ఎరువుల ధరలు ఆల్రెడీ పెంచేశారు, 300-400 పెంచేశారు. అది మన కాంగ్రెస్ ప్రభుత్వమే తప్పు అంటారు వీళ్ళు. ఇలా మేము అడిగిన గతంలో సీజన్లో 11 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువును అడిగితే 6 లక్షల మెట్రిక్ టన్నుల వరకు 5.5 లక్షలు ఇచ్చారు. మొదట అడగంగా 50,000 అట్లా 6.5 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చారు. అయినా అది సరిపోలేదు. లోపం అక్కడ ఉంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి అయినప్పటికీ మేము వాళ్ళని సమాఖ్య వ్యవస్థలో భాగంగా వ్యవసాయం అనేది ఉమ్మడి వ్యవస్థలో ఉంది కాబట్టి, కేంద్రం రాష్ట్రం దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ చేత కాకపోయినా మేమే ఇబ్బంది పడుకుంటూ రైతులకు ఇబ్బంది పెట్టకుండా ప్రయత్నాలు చేస్తుంటే వీళ్ళ రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి కోసం ఎండ దెబ్బ తగిలి రైతులు మనమే అస్వస్థత గురవుతున్నాం. ఇలా రైతులు చనిపోతా బాధపడుతున్నాం మేము. ఎందుకంటే ఇలా నిన్న బయటికి పోయేస్తే మనం ఇంట్లోకి వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నాం. అట్లాంటిది రైతు సహసిద్ధంగా నా పంట తొందరగా తూకం వేయాలి అని చెప్పి ఆడ కూర్చొని కల్లాల మన ధాన్యం దగ్గర కూర్చుంటే ఎండ దెబ్బ తగిలి చనిపోతుంటే ఇది కాంగ్రెస్ వాళ్ళే చనిపోయారు అని చెప్పి 40 మంది చనిపోయారు. నిన్న ఖమ్మం, వరంగల్ ప్రాంతం 40 మంది చనిపోయారు. కాంగ్రెసేనా? సకాలంలో కొనుగోళ్లు పూర్తి చేస్తే, సకాలంలో మీరు ధాన్యం కొనుగోళ్లు కనుక ఈ ప్రక్రియ పూర్తి చేస్తే రైతుల చావులు ఉండవు కదా. అవును, మేము సక్రమంగానే స్పందిస్తున్నాం. ఆడ కొరత అనేది కేంద్ర ప్రభుత్వం కూడా సృష్టించింది. ఇది రైట్, మాట్లాడదాం. కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎంత ఉంది ఈ రైతుల సంబంధించి ఈ సమస్యలపైన కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎంత ఉంది మాట్లాడదాం. ఇటుక బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, రాష్ట్రంలో ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఎవరయ్యా అంటే కేంద్ర ప్రభుత్వం అని చెప్తున్నారు. 75% ఇక్కడ పరిస్థితికి బీజేపీనే బాధ్యత వహించాలి. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇవాళ రైతు రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎఫ్సీఐల ద్వారా ధాన్యాన్ని సేకరించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు స్టార్ట్ చేసింది అని చెప్తున్నారు. అండ్ మీకు తెలంగాణలో మాత్రమే ఈ రైతు సమస్యలు, రైతు ధాన్యం కొనుగోళ్లు ఆలస్యాలు ఇవన్నీ కనిపిస్తున్నాయా? ఇదే పరిస్థితి మిగతా రాష్ట్రాల్లో ఉంది, హర్యానాలో ఉంది, ఏపీలో ఉంది. మరి అక్కడ ఎందుకు బీజేపీ నిరసనలు, ఈ రైతు బాటలు ఎందుకు మీరు స్టార్ట్ చేయలేదు? అంటే తెలంగాణలో మీ ఎజెండా వేరు, ఇక్కడ అధికారంలోకి రావాలని ఇదొక రైతు సమస్యల్ని కూడా మీరు ఒక అస్త్రంగా దీన్ని ఒక ఇది చేసి ప్రభుత్వం పైన బురద జల్లుతూ మీరు మీ ఖాతాలో ఈ క్రెడిట్ వేసుకొని రేపటి రోజున అధికారం రావడం కోసం చేస్తున్నటువంటి డ్రామా ఇది అని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. రోజా మేడం, ఇప్పుడు
కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు ఆడలేక మధ్యలో ఓడింది అనేటువంటి పద్ధతి లోపల మాట్లాడడం అనేటువంటి చాలా విడ్డూరంగా ఉంది. ఏ పార్టీ అయినా కూడా ప్రజా సమస్యల మీద భారతీయ జనతా పార్టీ కిసాన్కు సంబంధించినటువంటి అంశాల మీద ఉద్యమాన్ని ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారితో సహా మా చట్టసభల్లో ఉండేటువంటి పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, కౌన్సిలు అందరి సభ్యులు కూడా జిల్లాలలో, తెలంగాణలో వివిధ జిల్లాలలో ఇవాళ రైతు కల్లాలను దర్శించడము, కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్ళడము, రైతుల యొక్క అభిప్రాయం తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతున్నటువంటి ఒక అంశం. ఇలా రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసినటువంటిదే. మేము చెల్లించినము, కొంటున్నాము. నిజమే, మీరు కొన్ని రైస్ మిల్లర్లకు ఇచ్చి, రైస్ మిల్లర్లు ఎఫ్సిఐకి ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా 3వ రోజు 4వ రోజు డబ్బులు రైతు ఖాతాల్లో కానీ చెక్కుల రూపంలో కానీ ఇవ్వడం అనేటువంటి జరుగుతున్నటువంటి ఆనవాయితీ. ఇది కొత్తగా ఏం లేదు. ఇప్పుడు సరే, ఎక్కువ ఉత్పత్తి వచ్చింది అంటున్నారు. 52 లక్షలకేం పరిమితం కాలే. ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ 52 లక్షలకే మేము కొంటామని చెప్పలే. ఈ ప్రభుత్వము అసమర్థ పాలన, అసమర్థ వ్యవసాయ మంత్రి, మోస్ట్ కాంట్రవర్షియల్ తుమ్మల నాగేశ్వరరావు గారికి చేత కాదు. నేను ఒక మాట అడుగుతాను, రైతు భరోసా ఏమి ఇచ్చారో చెప్పండి, రైతు రుణమాఫీ ఏం చేశారో చెప్పండి. చెప్తున్నా, మీరు రైతుల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి చెప్తున్నా. రైతుల సంక్షేమము, రైతుల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధిని మేము మాట్లాడుతున్నటువంటి అంశము. 2 ఎకరాలకు ఇచ్చినారు, 2 ఎగ్గొట్టినారు, 2 వాయిదాలు, 2 ఎకరాలకు ఇచ్చినారు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇవాళ మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వం బాధ్యత అనేటువంటిది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షల టన్నులైన కొనడానికి సిద్ధంగా ఉంది. గన్ని బ్యాగులతో సహా, సుతిలితో సహా, దబ్బడం కుట్టేటువంటిది ఉంటుంది కదా మేడం, దాంతో సహా ఖర్చులని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. మానతారాయలు తెలుసో తెలియదు, నాకు తెలియదు. కదా, అదే కదా కేంద్రం ఇవ్వాలి, కేంద్రమే ఇవ్వాలి కానీ ఇవ్వనటువంటిది కదా. నిన్న వ్యవసాయ మంత్రి ఏమంటున్నాడు, గన్ని బ్యాగుల షార్టేజ్ లేదంటున్నాడు. పేపర్ మీరు కొనుక్కున్నారా? ప్రొక్యూర్ చేయాలండి, ప్రొక్యూర్ చేయాలా? గన్ని బ్యాగులు కాంట్రవర్సీ కాదు, గన్ని బ్యాగులు కానీ దబ్బడం కానీ మీరు ఏర్పాటు చేసుకోవాలా? కేంద్రం చేతిలో ఉంటాయి. వేరు, దానికి దీనికి లింక్ ఏందండి? మీకు చేతగా పాలించిన చేతగాక మీకు టైం లేదు. నేను ఒక మాట, మీరు దయచేసి మాట్లాడకండి. నేను మీరు మాట్లాడితే మాట్లాడలేదు. మీ మీద నాకు గౌరవం ఉంది మానవతరాయ్ గారు. నెంబర్ 1 మేడం, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేయడం వల్ల ఇది ఇబ్బందులు వచ్చినాయి రైతులకు అనే మాట ఒక మాట అనుకుందాం. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఏంటండి? వాళ్ళ శాసనసభ్యుడే కదా, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? క్షమించాలే, కాంగ్రెస్ ప్రభుత్వము సరైన పద్ధతి లోపల రైతులను ఆదుకోలేకపోయింది, కొనలేకపోయింది, లేట్ అయింది, 10 రోజులు లేట్ అయింది, రైతులు నష్టపడ్డారు, కష్టపడ్డారు. అకాల వర్షాల వల్ల పంటలన్నీ ఎన్ని న్యూస్ ఐటమ్స్ మనం చూడడం జరిగింది మేడం. కన్నీళ్లు, వాళ్ళ కన్నీళ్లు ఆ నీటి కన్నీళ్ళ లోపల కారిపోతున్నటువంటిది ఇట్లా ఏరుకుంటున్నారు రైతులు, ఆ లేడీస్ వాళ్ళు అంతే అనిపించినటువంటిది. సరి అయినటువంటి ముందు చర్యలు తీసుకోలే. వీళ్ళకి రాజకీయాలు, ఢిల్లీ పోవాలా, మంత్రివర్గ విస్తరణలు, అక్కడ 3 రోజులు ఉండాలా, ముఖ్యమంత్రి గారు వారానికి 2 రోజులు అక్కడ విడిది, ఒకనాడనే రివ్యూ చేసిండా ముఖ్యమంత్రి గారు? దీన్ని మీరు చేయలేనటువంటి ఒక అసమర్థ రైతు విధానం లోపల వచ్చినటువంటి రైతులకు వచ్చినటువంటి కష్టాలు నష్టాలు మేం చేసినామంటారు. ఏంది మీరు చేసింది? పైసాతో సహా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. మీరు చేయలేకపోయినరు, అది ఒప్పుకోండి. మేం చెప్పడం కాదు, మీ శాసనసభ్యుడు ఏం చెప్తుండో చెప్పండి. మీ 4-5 సార్లు ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఏందో చెప్పండి, దానికి సమాధానం. మమ్మల్ని అంటే మా మీద దాడి పెట్టడం అనేది మీకు ఈజీ. కాబట్టి వల్ల రైతులకు సంబంధించినటువంటి సమస్యలకు అన్నిటికి కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నటువంటిది. మేము ఇలా తిరిగితే రైతులు రైతుల సమస్యలను బీజేపీ అడ్రస్ చేస్తుంది, ఫైన్. కానీ మరి మానవతారాయ్ గారు అడిగినట్టుగా మిగతా రాష్ట్రాల్లో కూడా రైతులు ఇదే పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు. మరి అక్కడ ఎందుకు బీజేపీ సైలెంట్ గా ఉంది? ఎందుకు తెలంగాణ మీదే? వై ఓన్లీ ఆన్ తెలంగాణ? మీ ఇంట్రెస్ట్ ఏంటి? అలా కాంగ్రెస్ ఆడ బతికుంటే, ఎవడైనా కార్యకర్తలు ఉంటే, ఓ ఎమ్మెల్యే ఉంటే, ఉండరో లేరు నాకు తెలియదు, ఏళ్ళ తరబడి నుంచి లేరు, 2-3 ఎన్నికల నుంచి ఆ రాష్ట్రంలో లేరు. ఉంటే అడగండి, అది ఇదే ధర్నా ప్రోగ్రాం పెట్టండి. మరి ఎవడొద్దంటున్నాడు? పెట్టమను. అదెందుకు చెప్తున్నారు ఇక్కడ? నేను తెలంగాణకు పరిమితం అవుతా, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, హర్యానాలో ఏం జరుగుతుంది అంటే మీ పార్టీ బతుకుంటే హర్యానాలో మాట్లాడమను, ఉద్యమాలు చేయమని చెప్పు, మేం చేసినట్టుగా చేయమని చెప్పు. అది చదగాక ఇవని చెప్పడు. కాబట్టి ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది మేడం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము
రైతుకు సంబంధించినటువంటి అంశముల లోపల ఘోరంగా విఫలమైంది. వాళ్ళ కన్నీళ్లకు, వాళ్ళ మరణాలకు, వాళ్ళ మీరేమో ఆత్మహత్యలకు విఫలమైంది అంటారు, బాధ్యత తీసుకోవాల్సింది. వాళ్ళేమో ఆల్మోస్ట్ 75% ధాన్యం కొనుగోళ్లు అయిపోయింది, 75 ప్రాసెస్ కంప్లీట్ చేసాము, ఏమి 2 లేదు, లక్షల 75 మెట్రిక్ ఇదే టన్నుల కదా. ధాన్యం కొనుగోలు ఇదే జరిగింది, మేడం, అకౌంట్లలో ఇదే. కూడా డబ్బులు పడ్డాయి, రైతుల అకౌంట్లలో జమ అయినాయి, వాళ్ళెవరికి ప్రాబ్లం లేదు. ఏ రైతు కూడా ఈ రోజు వచ్చి మా ముందుకు వచ్చి ఇది ప్రాబ్లం అని చెప్పట్లేదు. మీరే ఇదంతా క్రియేట్ చేస్తున్నారు అని నేనెందుకంటే మేమనడం కాదు మేడం, మేము వాస్తవాలే మాట్లాడుతున్నాము. రాజగోపాల్ రెడ్డికి సమాధానం చెప్పు యా రైట్ రెడ్డి గారికి yes ఏం మాట్లాడుతున్నారు రాజగోపాల్ రెడ్డి గారు? వాళ్ళ శాసనసభ్యుడు కాదా ఆయన? సుమోటగా ఒప్పుకున్నాడు, మాది పొరపాటు, మా అసమర్థము, కానీ అందరు క్షమించండి, అందరం కలిసి రైతులు బతికించుకుందాం అనే మాట చెప్పినాడు. ఇంకా అంతకంటే ఎక్కువ కావాలండి? మా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? రైట్ అండి. హలో, ఎస్ మానతరే గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ కార్యకర్తలు ధర్నా చేస్తూనే ఉన్నారు. హర్యానాలో మీరు ఎట్లో సావు తప్పి కన్నులట్టపోయి మోసం చేసేదో గెలిచారు, కాంగ్రెస్ రావాల్సింది, మీరు వచ్చారు. ఆడ మా కార్యకర్తలు కూడా గడ్డి పెడుతున్నారు మీకు, రైతులే అక్కడ. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీరు ఎదుటి రాష్ట్రాల మీద తెలంగాణ మీద ఏలి చూపేటప్పుడు అక్కడ కూడా మీ బీజేపీ బతికే ఉంది కదా, జనసేన రూపంలో మీ ఓడు ఉన్నాడు కదా, మరి అక్కడ ఎందుకు అన్యాయం చేస్తున్నారు? సరే, అది కారణం కాదు. ఇలా మీరు 30 లక్షల మెట్రిక్ టన్నులే సేకరిస్తున్నారు, తీసుకుంటా అన్నారు. అట్లాంటిది మేము ఒత్తిడి చేసి వినతి పత్రాలు ఇచ్చి ఇది అన్యాయం తీరనని చెప్పి కొద్ది ఎత్తున పోరాటం లాగా మీకు చేస్తే అప్పుడు 50 లక్షల మెట్రిక్ టన్నులు కొనడానికి మీరు ముందుకు వచ్చారు. మీరు ఆల్రెడీ 75 లక్షలు కొన్నారు కదా? ఇదే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది. వరి ధాన్యం విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు, మొక్కజొన్నల విషయంలో ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా 2 నెలల నుంచి వినండి, ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతుపై ఎంత ప్రేమ ఉందో మీకు తెలుసు. ఇలా అన్నదాతను రైతే రాజుని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలు. రుణమాఫీ మొట్టమొదటి ఆలోచన, మీరు నవ్వారు ఎట్లయిద్దని. దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రుణమాఫీ చేసిన ఆ రోజు యూపీఏ హయాంలో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో. తెలంగాణలో ఎందుకు చేయట్లేదు? తెలంగాణలో ఏకకాలంలో మీరు చెప్పారు కదా, ఈ రోజు యూపీఏ హయాంలో బ్రహ్మాండంగా చేసాం కదా, మరి తెలంగాణలో ఎందుకు చేయలేకపోయారు? అందరికైంది మేడం, ఎక్కడ అందరికీ అయిందని చెప్పకండి దయచేసి. మనోతరే కదా, అందరికీ అయిందని చెప్పండి. నేను ఎగ్జాంపుల్ రైతు భరోసా కానివ్వండి, రైతు బంధు, ఏదైతే రైతు భరోసా కూడా ఇచ్చిండ్రు. రైతు భరోసా కూడా ఇచ్చేసిండ్రు. రైతు భరోసా కూడా ఇచ్చేసిండ్రు. రైతు భరోసా కూడా ఇచ్చేసారా? ప్రభుత్వంలో అన్నదాతలు 1,10,000 కోట్లు ఎన్ని ఇచ్చిండ్రు? రైట్, ఓకే. మానవతరే గారు, నేను ఒకటే ఆపండి. రైతు భరోసా ఇచ్చినట్టు కదా. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. మానవతరాయ్ గారు ఒకే ఒక్క స్ట్రైట్ క్వశ్చన్. మీరు రైతు భరోసా అందరికీ వేస్తే, రైతు రుణమాఫీ ఏకకాలంలో అందరికీ అయిపోతే, రాష్ట్రంలో రైతు పండించినటువంటి ధాన్యం కొనుగోళ్లు కూడా కంప్లీట్ గా సకాలంలో మీరు పూర్తి చేస్తే, ఇవాళ రైతు రోడ్డు ఎందుకు ఎక్కాడు? రైతు ఎందుకు పడిగాపులు కాస్తున్నాడు? రైతు ఎందుకు కన్నీరు పెడుతున్నాడు? మీరు రైతు ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు కదా, మరి రైతు దగ్గర పోయి వీళ్ళు ఏడిచి వాళ్ళని ఏడిపిస్తున్నారు. బాగుంది. మధ్యలో రన్నింగ్ కామెంట్ ఆపండి కొంచెం. మనం సీనియర్లే కదా డిబేట్లలో, మనం సీనియర్లే కదా, కొంచెం డిబేట్ అర్థం కావాలి కదా, ఎవరు మాట్లాడే అర్థం కాదు కదా. కాబట్టి ఇప్పుడు రైతు అక్కడ ఏంటంటే, నేను ఏం చెప్పినా, దిగుబడి ఎక్కువైంది, పంట అందరూ దారులన్నీ కూడా మార్కెట్ యార్డ్ల వైపు, కొనుగోలు కేంద్రాల వైపు ఉన్నాయి. ముందు వచ్చిన వాళ్ళ టోకెన్లు ఇచ్చిన వాళ్ళ పంట తూకం వేసి మిల్లులకు పోయేసరికి కొంత జాప్యం అవుతుంది, హమాలీలు కొరత. అయితే వరుసలో ఉన్న రైతు ఏం చేస్తారు? సహసిద్ధంగా నాది ముందు కొనుక్కొని అమ్ముకొని ఇంటికి పోతే అప్పులు తీర్చుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం 3 రోజుల్లోనో 4 రోజుల్లోనో ఖాతాలో పడుతున్నాయి అని ఆ సంతృప్తి, సంతోషకరం రైతు ఉంటే, వీళ్ళు ఆయన దగ్గర పోయి ఇప్పుడే కొనాలి, ఇది బయటికి రా, అట్లంటేనే కొంటారా అని చెప్పి రెచ్చగొట్టి రెచ్చగొడుతున్నారు విపక్షాలు. గతంలో వరి వేస్తే ఉరి వేసినట్టే అని కేసీఆర్ గారు అంటే, తెలంగాణలో రైతులు వరి వేసే రైతులు వేసంగిలో రైతులు మాకమ్మో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో 15 లక్షలు, ఇటు కొంత 15 లక్షల ఎకరాలు పండించకుండా పంట అట్లే నష్టపోయారు. అంటే ఎకరానికి 30,000 నష్టపోయారు. కాబట్టి ఇలా వాళ్ళు నీతులు చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంది. దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుంది. బీజేపీ వాళ్ళు కూడా ఇంకో భూతాలు భగవద్గీత చెప్పినట్టుంది. బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటే 600 మంది రైతులను కొట్టన పెట్టుకున్నారు నల్ల చట్టాలు తెచ్చి. అప్పుడు కాంగ్రెస్ పార్టీని అండగుంది వాళ్ళకి. కాబట్టి అదే విధంగా ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు? భారతదేశంలో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు భారతీయులు కొనకుండా అమెరికా రైతులు అక్కడ ఏ వేస్ట్ అవుతుంటే ఆ చెత్తను మొత్తం తీసుకొచ్చి ఈడ దింపితే మన రైతులకు అన్యాయం చేస్తారు. అంటే తెలంగాణ, భారతదేశం రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మీరు రైతుల గురించి మాట్లాడితే నవ్వుతారండి. దయచేసి
నువ్వు ఎరికలు తిన్న పిల్లి తీర్థయాత్ర చేసినట్టుంది బీజేపీలో మాట్లాడుతుంటే. డిబేట్ లో ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకురాలు సత్య గారు అండ్ అలాగే సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ గారు. నమస్కారం అండి ఇద్దరికి. సత్య గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ రేవంత్ ప్రభుత్వం రైతుల గోసపై, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి రైతుల దగ్గరికి వెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో మీరంతా పర్స్యూ చేస్తున్నారు, అదంతా బాగానే ఉంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తుంది ఏంటంటే 10 ఏళ్ల పాటు మీ హయాంలో ఇదే తరుగు మాఫియా ఉంది, ఇదే మిల్లర్ల దోపిడీ ఉంది, ఇదే రైతుల కన్నీళ్లు అప్పుడు లేవా, ఇప్పుడే గుర్తొచ్చాయా మీకు? అంటే ఇది కూడా జస్ట్ రైతులను రెచ్చగొట్టి ఈ విషయాన్ని కూడా రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తోంది బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. అట్లాగే బీఆర్ఎస్ హయాంలో వరేస్తే ఊరే అన్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్లో దిగుబడి ఎక్కువైపోయింది, వరి సన్న వడ్లకి 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు, రైతులకు ఏం సమస్య లేవు, మీరే కావాలని వెళ్ళి అక్కడ రెచ్చగొట్టి మీరు కన్నీరు గార్చి వాళ్ళని కన్నీరు గార్చేలాగా చేస్తున్నారు. కానీ అక్కడ క్షేత్రస్థాయిలో ఏ రైతు కూడా కన్నీళ్లు పెట్టనటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు యాక్చువల్ గా ఏమంటారు, వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి వాళ్ళ కళ్ళు, చెవులు, నోరు అన్ని మూసుకుపోయినాయండి. వాళ్ళకి అసలు బుద్ధి జ్ఞానం ఏమీ లేదనేది అర్థమవుతుంది. రైతు ఆత్మహత్యల మీద కూడా ఇంత నీచంగా మాట్లాడడం అని అంటే ఇంతకన్నా సిగ్గుచేటైన అంశం ఇంకొకటి లేదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు వరేస్తే ఊరి అని చెప్పేసి మాట్లాడిన అంశాలని అదే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు మాట్లాడి మళ్ళీ మొన్న సిద్దిపేట సభలో ఏం మాట్లాడిండు, మీరు వరి ధాన్యం వేస్తే ఇబ్బంది అవుతాయని చెప్పేసి ప్రత్యామ్నాయ పంటలు అని చెప్పేసి మాట్లాడారు. మరి కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు ప్రత్యామ్నాయ పంటల గురించే కదండి కేసీఆర్ గారు మాట్లాడింది. అంటే రైతుల భవిష్యత్తును ఉద్దేశించి రైతులకు కావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఆదాయ వనరులకు సంబంధించి అట్లాగే వాణిజ్య పంటలకు సంబంధించి గైడ్ చేయడంలో కేసీఆర్ గారు చాలా దూరదృష్టితో ఉండి ఆ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అదే స్టేట్మెంట్ తప్పని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ అదే స్టేట్మెంట్ ని మళ్ళీ సిద్దిపేట సభలో మాట్లాడాడు. ఇట్లా వీళ్ళు బమ్మిని తిమ్మి చేయడంలో వీళ్ళు చాలా దిట్ట అండి. అట్లనే ప్రభుత్వాన్ని నడుపుతురు తప్పితే నిజంగా ప్రజల కష్టాలు, రైతుల కష్టాలని అర్థం చేసుకునే స్థితి గాని ఆ స్థాయి గాని కాంగ్రెస్ కి, రేవంత్ రెడ్డికి లేదనేది స్పష్టమైంది. అసలు అంటే పంట దిగుబడి పెరుగుతుంది, ఎందుకు వాటర్ సోర్స్ పెరిగింది, ప్లస్ దానికి తగ్గట్టుగా కొనుగోలు ఉండాలి, దానికి తగ్గట్టుగా బస్తలను ఏర్పాటు చేయాలి, దానికి తగ్గట్టుగా ఏదైతే కాంటలు ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనడం అనేది ఏదైతే ఇంపార్టెంట్ విషయం ఉందో దాని మీద వీళ్ళ కాన్సన్ట్రేషన్ లేదండి. వీళ్ళకి ఎక్కడ కాన్సన్ట్రేషన్ ఉంది? వచ్చే 2.5 సంవత్సరాలు కూడా కాలేదు, ప్రతి సంవత్సరానికి విజయోత్సవ సభలు పెట్టుకోవడానికి కాన్సన్ట్రేషన్ ఉంది, అందాల పోట్లు నిర్వహించడానికి 200 కోట్లు తగలబెట్టడానికి కాన్సన్ట్రేషన్ ఉంది, ఆ మధ్యలో ఆ ప్లేయర్ని తీసుకొచ్చి ఫుట్బాల్ వేయడానికి కాన్సన్ట్రేషన్ ఉంది తప్పితే అసలు రైతు సమస్యలు, వాళ్ళ బతుకులు ఇవాళ చూడండి కళ్ళాలలో అట్లా ఒడ్లు పోసుకొని కన్నీరు గారుస్తున్నారు. ఎందుకు అనంటే పండిన పంట అమ్ముకోలేకపోతున్నారు రైతులు. రేపు మళ్ళీ పంట వేయడానికి పోవాలి కదా, రేపు వర్షాలు వస్తాయి, మళ్ళీ అదే అంటే సత్య గారు కొనుగోలు కేంద్రాల దగ్గర వాస్తవ పరిస్థితి ఏంటి అనంటే రైతులు ముందు నాధాన్యం కొనమని చెప్పేటువంటి ఆ ప్రయత్నంలో, ఆ ఒత్తిడిలో ఇది జరుగుతోంది తప్ప నిజంగా క్షేత్రస్థాయిలో అలాంటి ప్రాబ్లమ్స్ లేవని చెప్తున్నారు. మేడం ఖచ్చితంగా ఇప్పుడు పంట వండినప్పుడు ఖచ్చితంగా ఒక 10 నుంచి 15 రోజులలో ధాన్యాన్ని కొనేయాలండి. అంతకన్నా ఎక్కువ స్థాయిలో గనక ఉంచితే చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు. ఎందుకంటే విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి. ఆ రైతు ఆ వడ్లు తీసుకొని వచ్చిన తర్వాత, నేను స్వయంగా రైతు బిడ్డని, మా నాన్న ఎట్లాంటి ఇబ్బందులు పడేవాడో నాకు తెలుసు. ఎందుకంటే కళ్ళాల నుంచి తీసుకొచ్చి అక్కడ పోసిన తర్వాత అది అమ్ముడు పోవాలి, అన్నన్ని రోజులు అక్కడ పెట్టుకొని ఉండడం అనేది అది ఒక పెద్ద నరకము. కాబట్టి ప్రభుత్వము ఎక్కడికక్కడ ఎంత ధాన్యం పండింది, ఎన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి మనము వడ్లను కొనుగోలు చేయాలనేది ఒక ప్రణాళికబద్ధంగా చాలా చిత్తశుద్ధితో పనిచేయాలి ఈ విషయంలో. లేకపోతే రైతులు చాలా ఇబ్బంది పడతారు, 2 రకాలుగా నష్టపోతారు. ఒక నష్టం ఏంటంటే అక్కడ కుప్పలు పోస్తారు, వర్షం వస్తుంటది, వీళ్ళు ఏమో వడ్లు కొనరు, ఆ వర్షానికి వడ్లు తడిచిపోతాయి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో యాసంగి కాలంలో రైతులు ఇలాంటి సమస్యలు చూడలేదా? ఇప్పుడు బీఆర్ఎస్ ని కోరుకుంటుంది ఎవరు? రైతులు కదా. అదే రైతులు కదా మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండే, ఆ రోజు తొందరగా అమ్ముడు పోయినవి, మేము మా ఇంటికి పోయి మళ్ళీ మేము ఇంకో పంట వేసుకోవడానికి మేము సిద్ధమైనము అని చెప్పేసి ఆ రైతులే కదా మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి పాలనలో ఎంత బాగా జరిగిందనేది ఆ రైతులే కదా బయటకు వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు దుమ్మెత్తి పోస్తుంది కూడా రేవంత్ రెడ్డి మీద అదే రైతులు కదా.
ఆత్మహత్యలు జరుగుతున్నాయి, చనిపోతున్నారు, కుప్పల మీదనే పడి చనిపోతున్నప్పటికీ కూడా వీళ్ళకు బుద్ధి లేకపోతే ఇంకేం చేయాలి? పదే పదే కేసీఆర్ ని తిట్టడము, కేసీఆర్ మీద దుమ్మెత్తిపోవడం చెప్తే వీళ్ళ మార్క్ ఏముందండి? 2.5 సంవత్సరంలో 2.5 సంవత్సరాలలో వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనాయి? రైతుకి ఇచ్చిన హామీలు ఏమైనాయి? పంట పండించుకొని ఆహార్నిశలు కష్టపడి పంట పండించుకొని ఆ పంట తీసుకొచ్చి ఆ రోడ్డు మీద వస్తే కొనే దిక్కు లేదు వీళ్ళకి. ఇంకా వీళ్ళు ఏం మాట్లాడతారండి? పొద్దున్న లేస్తే కేసీఆర్ గారు ఇట్లా చేసిరు, కేసీఆర్ గారు అట్లా చేసిరు అని చెప్పేసి మాట్లాడుతూ మళ్ళీ చాలా దారుణమైనటువంటి స్థితికి వీళ్ళ పరిపాలనని తీసుకొచ్చారు. అసలు వీళ్ళ మార్కును చూపించమని చెప్పండి, కొనమని చెప్పండి. కొంటే ఎవరు మాట్లాడతారండి వీళ్ళకు వ్యతిరేకంగా? మేము ఒకవేళ మాట్లాడినవే అనుకోండి, అదే రైతులు తిరగబడతారు కదా మా మీద. మీరు గతంలో చేయలేదు, ఇవాళ కాంగ్రెస్ చేసిందని చెప్పేసి మాట్లాడతారు కదా, కానీ అట్లా మాట్లాడట్లేరే. కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొన్నారు, కేసీఆర్ గారు మమ్మల్ని అక్కడ చేర్చుకున్నారు. అప్పుడు రైతులు రోడ్డు ఎక్కలేదా సత్య గారు? అప్పుడు రైతులు రోడ్డు ఎక్కలేదా? బీఆర్ఎస్ హయాంలో రైతుల పరిస్థితి ఏంటి చూడలేదా? మీరు ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పండి, రైతుల సమస్యలన్నీ మేము క్లియర్ చేశాము, రైతు పండించిన ప్రతి గింజని మేము కొన్నాము మా 10 ఏళ్లలో అని మీరు చెప్పగలరా? బరాబర్ చెప్తాం. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మేము పరిపాలన చేస్తున్నప్పుడు జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు వస్తున్న సమస్యల్ని పరిష్కరించుకొని ముందుకు పోయినాం తప్పితే ఇంకొకళ్ళ మీద ఎప్పుడు పడేయలేదు. కేసీఆర్ గారు చాలా ధైర్యంగా పండించిన ప్రతి గింజను కొన్నాడు, చాలా ధైర్యంగా నిలబడ్డారు, రైతుల పక్షాన నిలబడ్డారు. రైతు బంధు పెట్టిండు, రైతు బీమా పెట్టిండు, రైతులకు సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు పరిష్కరించడానికి ముందొచ్చింది తప్పితే పదే 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనని తిట్టలేదు, టీడీపీ పాలనని తిట్టలేదు. వీళ్ళకి చేతగాక వీళ్ళు 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వీళ్ళు ఏ మార్కు చూపించుకోక వీళ్ళు కనీసము వాళ్ళకి ఒడ్లు నింపుకోవడానికి సంచులు ఇవ్వలేని స్థితి ఉందండి వాళ్ళ కాంగ్రెస్ ది. వీళ్ళేం మాట్లాడతారండి? వీళ్ళకి ఏమో ఉందని మాట్లాడడానికి? అసలు సంచులు ఇవ్వరా వాళ్ళకి? సంచులు ఇస్తే మూటలు కట్టుకొని అక్కడ పక్కన పెట్టుకొని వెయిట్ చేస్తారు కదా, అది కూడా చేత కాలేదు వీళ్ళకి. ఇంకా మాట్లాడతారు కేసీఆర్ గురించి. అయితే రాష్ట్ర ప్రభుత్వమేమో కేంద్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వమేమో రాష్ట్ర ప్రభుత్వం పైన, బీజేపీ కాంగ్రెస్ ఒకరిపై ఒకరు వాళ్ళు విమర్శించుకోవడము, ఒకరిపై ఒకరు నిందలు, ఈ బ్లేమ్ గేమ్ సరిపోతోంది. కేంద్ర ప్రభుత్వం కొనాల్సిన చోట రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి కొంటోంది. గన్నీ బ్యాగులు ఇవ్వాల్సింది కేంద్రము, ఇవాళ ఇవ్వకపోతే మేము బయట నుంచి కొని తెచ్చి మేము వాళ్ళకి సప్లై చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అదే అండి, నేను గిల్లినట్టు చేస్తాను, మీరు ఏడ్చినట్టు చేయండి అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలయ్యి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో ఇద్దరు ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇలాంటి బీజేపీ కూడా ఇలాంటి ముసలి కన్నీరు గార్చడం తప్పితే వేరేదేం లేదు. ఇవాళ బస్సు యాత్రలు చేసిన రైతుల దగ్గరకు వీళ్ళు మాట్లాడినా వీళ్ళకి అసలు నైతికత లేదనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డికి సంబంధించి రైతు బంధు ఇవ్వలేదు అని చెప్పేసి ఏ రోజు వీళ్ళు మాట్లాడలేదు. రైతులకు సంబంధించినటువంటి సమస్యలు వస్తే ఏ రోజు వీళ్ళు మాట్లాడలేదు. ఇక ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు బండి సంజయ్కి సంబంధించినటువంటి విషయం అంతా కూడా తెలంగాణ అంతా దుమ్మెత్తిపోయింది కాబట్టి బండి భగీరథ విషయంలో ఇప్పుడు ఏదో సర్దుబాట్లు చేస్తున్నారు తప్పితే వీళ్ళకి రైతుల మీద ప్రేమ లేదు, తెలంగాణ మీద అసలు ఏమాత్రం సోయి లేదు వీళ్ళకి. ఇది స్పష్టము బీజేపీకి సంబంధించి. ఇక కాంగ్రెస్ కు సంబంధించి వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తయ్యి అంటే బండి సంజయ్ తందాని అంటాడు. వాళ్ళందరూ కూడా ఆ వైపుగానే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే రైతులకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ కి అసలే లేదు. వీళ్ళు ఫెయిల్యూర్ అనేది అయితే స్పష్టంగా రైతులే గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ అండి. రామ్మోహన్ గారు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు కూడా రైతుల సమస్యను ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నాయి అనేది కొంతమంది చెప్తున్నటువంటి విశ్లేషణ. కానీ ఈ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పోరాటంలో నిజంగా రైతుకి ఏం ఒరుగుతోందండి? అంటే ఇది కేవలం ఒక ఓటు బ్యాంక్ పాలిటిక్స్గా చూడాలా, లేదంటే నిజంగా రైతుల కష్టాన్ని అర్థం చేసుకొని ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఎవరైనా చూపిస్తారా? రైతుకి ఎప్పటికైనా న్యాయం జరుగుతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఖచ్చితంగా రాజు గారు, మీకు అట్లాగే పెద్దల వెంకటరెడ్డి గారికి, మిత్రులు మనోహరరాయ్ గారికి, సోదరి సత్య గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు రైతు సమస్య ఏనుగంత సమస్య ముందర కనపడుతుంది. వాళ్ళ పార్టీ చెప్పుల్లో నేను కాలు పెట్టను, కానీ సమస్య అయితే ఉన్నది కదా, అందరికీ తెలుసు. సమస్య ఎంత తీవ్రత ఉంది అనేది దానికి ఎవరికి వచ్చింది వాళ్ళు చెప్తుంటారు. ఎందుకంటే 30% కంటే ఎక్కువ లేదు బీఆర్ఎస్ అంటుంది, కానీ 80% ఉన్నది వాళ్ళు అంటారు. శాతాన్ని నిర్ణయించడం కంటే రోడ్ల మీదకి వెళ్తే చూద్దాం. నేనైతే ఈ మధ్యన వరుసగా సూర్యాపేట రోడ్డు, అట్లాగే వరంగల్ రోడ్డు, దాంతోపాటు వరంగల్ రోడ్లో వస్తే భూదాన్ పోచంపల్లి దాకా వెళ్ళి వచ్చిన, అంటే కొంచెం హైవేల మీద ఇవి కనపడి మనకు రోడ్ లోపలికి పోతే సంవత్సర నారాయణపురం దాకా వెళ్ళి వచ్చిన.
ఇటు పక్క మనకు సిద్దిపేట దాటి ఇటు పక్క 4-5 ఊళ్ళు తిరిగి వచ్చిన, ఇటు నిజామాబాద్ రోడ్, ఈ 4 చూసినాం. దక్షిణ తెలంగాణ పోలే. కానీ సమస్య ఏంటంటే ఏ రోడ్డు చూసినా ఇవాళ కళ్ళాలు మన 50% కంటే ఎక్కువ వాళ్ళ రోడ్ల మీద రోడ్లు దర్శనమిస్తుంది. చూస్తున్నాం కదా మనం, స్కిడ్ అయి పడుతున్నారు, రేస్తున్నారు. బస్సులు కూడా ఒక్కోసారి పెద్ద రోడ్లు అయితే వాటి మీదకి పోతున్నాయి, చూస్తున్నాం మనం. రైతులు అయితే ఎండ దెబ్బ చచ్చిపోతున్నారు. నేను ఐకేపీ కేంద్రాలు సందర్శిస్తాను ఫ్యామిలీతో పోయిన ఒక 10 నిమిషాలు. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు పడి చూసి తెలుస్తుంది కదా, పెద్దగా అవసరం లేదు. ఒక 10 నిమిషాలు రైతుతో మాట్లాడితే అయిపోతాయి. ఏమంటే 3 రాజకీయ పార్టీలు ఎవరి తప్పు వాళ్ళకున్నది స్పష్టంగా. అప్పుడు కూడా బీఆర్ఎస్ టైంలో మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. అప్పుడు కూడా సంచులు నింపితే సంచులకి మొలకలు వచ్చినాయి బయట, నేను కాదనట్లేదు. కాకపోతే ఇంతకంటే తీవ్రత తక్కువ ఉండే. అన్నాడు ఏంటంటే ప్రతి 2 గ్రామాలకు ఒక ఐకేపీ సెంటర్ పెట్టారు స్వయంగా చేసి. ఇప్పుడు ఏమో 4-5 గ్రామాలకు ఒకటి పెట్టారు. అప్పుడు సెంటర్లు ఎక్కువ ఉండడం వల్ల తొందరగా 15 రోజులు క్లియర్ అయిపోయింది. కానీ వర్షం పడితే ఇప్పుడు ప్రకృతి శాపాన్ని మనం నివారించలేము రోజా గారు. ప్రకృతి శాపం దాని ఎప్పుడు ఉంటది. అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలు, చెడగొట్టు వర్షాలు ఇవి ఉంటాయి. దాన్ని మన చేతిలో లేదు, మన మనిషి మానవ మాతృడి చేతిలో లేదు. కానీ ప్రకృతి శాపం కంటే పాలకుల పాపం ఎక్కువ అంటున్నాడు. 2 జాతీయ పార్టీల సంగతి చెప్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎట్లాగ అధికారం లేదు, వాళ్ళు ఎట్లాగో ప్రజా సమస్యలు ముందర తీసుకొస్తారు. 2 జాతీయ పార్టీలు చేయాల్సిన పని నేను చెప్తాను. ఇప్పుడు గతంలో ఒకరు అధికారంలో ఇంకోరు ఇదే విమర్శించుకుంటూ వచ్చినారు. ఇప్పటికి వస్తే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే 50% కంటే మించి కొనుగోలు కాలేదు. 50%లో కూడా చాలా వరకు ప్రైవేటు వ్యాపారస్తులకు అడ్డికి పవసేరు అమ్ముకున్నారు రైతులు అంటున్నారు. నేను కావాలంటే సాక్ష్యం చూపెడతాను. ఎందుకంటే ఓ 400 తక్కువ ఇచ్చినా సరే నెట్ ఇస్తాడు. ఇదేమో 500 బోనస్ ఇచ్చేది ఎప్పుడో తెలియదు మనకు. 500 బోనస్ వస్తే వచ్చింది, కానీ మొదలైతే 200-300 తక్కువ అమ్ముకుందామని ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకునే సంగతే చూస్తున్నాం. ఈ మధ్య నిన్న ఒక ఊరికి వెళ్ళాను. ఊరి పేరు చెప్తే సర్పంచ్ పేరు చెప్పాల్సి వస్తుంది. సర్పంచ్ కుని ఊరోళ్ళందరూ లొల్లి అవుతున్నాయి. ఏం లొల్లి పెడుతున్నాను నిన్ననే పోయి. అంటే ఏమైందంటే సర్పంచ్ సాబ్ మొదలు లారీలు పంపించుకున్నాడు, ఆయన 3 లారీలు పంపించుకున్నాడు, ఆయన 30 లారీలు సామాన్ మన సార్ ఇక్కడనే ఉందని లొల్లి. నేనేమన్నా ఆయన సర్పంచ్ సార్ మీరే తీర్పు చెప్పండి సార్, మీరు స్వతంత్రం కదా, ఏం లేదు, నా 3 లారీలు ఎక్కడ నుంచి చూపెడతా అని ఆ రైస్ మిల్ దగ్గర 3 కిలోమీటర్ల దూరం రైస్ మిల్ ఉంటుంది. 300 లారీలు ఉన్నాయి అక్కడ. నా లారీ 230 నెంబర్ సార్, ఎప్పుడు వారి నేను ముందు పోయిన అంటుంది వీళ్ళని ఆ గొడవ జరిగింది. ఏమంటున్నానంటే ఒకటి రైతు ఐకేపీ కేంద్రాల దగ్గర ఒకసారి కాంటా పెట్టినాక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం, మనకు సంబంధం రైతుకు ఉండొద్దు లెక్కకి. కానీ కాంటా పెట్టినాక ఆనించి లారీ తీసుకుపోయి అక్కడికి మన రైస్ మిల్ దగ్గర రైస్ మిల్ వాడు జోక్కునే దాకా రైతుదే బాధ్యత అంటున్నారు. ఎట్లా సాధ్యమైతే చెప్పండి. ఐకేపీ సెంటర్ లో ఒకసారి కాంటా పెట్టిందంటే మిగతా సంబంధం ఉండదు. 4 కిలోలు క్వింటాల్కు 6 కిలోలు అంటే 45 కిలోల బస్తా అయితే 6 కిలోలు పోతుంది. 40, 120 కిలోలకు 6 కిలోలు పోతున్నాయి అంటున్నారు. అట్లానే హమాలి సమస్య కూడా ఉంది. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న ఒక మాట మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే మన వాళ్ళు ఏమో పనికి ఒంగుతలేరు, అది కూడా చెప్తున్నారు. బీహార్ నుంచి, ఒడిశా నుంచో రావాలి. హమాలీని కూడా ఏం చేస్తున్నారు, అమ్మ రైస్ మిల్ నేను స్వయంగా చూసిన ఫోటోలు కూడా తీసి మీకు కావాలంటే వీడియోలు అమ్ముతాను. 10 రూపాయలు లేకుంటే అలా సంచి దిస్తలేరు కిందికి. అది అదనంగా అసలు యాక్చువల్ రైస్ మిల్ రోడ్డు పెట్టుకోవాలి ఆ 10 రూపాయలు అనేది. మీరు ఇస్తే దిస్తా లేకపోతే లేదంటున్నారు. ఆ డిమాండ్ ఉన్నది. వాడికి తెలుగు రాదు, ఉర్దూ రాదు, హిందీ రాదు, రైతులకేమో. అక్కడికి పోతేనేమో వాడేమో 10 రూపాయలు ఇయ్యంత దించా అంటున్నాడు. ఖచ్చితంగా 6 కిలోల తరుగు వస్తున్నది. అట్లానే హమాలీలో 10 రూపాయలు డిమాండ్ ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి భరిస్తున్న 6 కిలోలు అంటే వాళ్ళ దాదాపు 23-2500 పెట్టుకోండి కిలో కన్నా. అంటే దాదాపు 120-150 రూపాయలు పోయినట్టే కదా 6 కిలోలు పోతే. అందుకని ఏమైతుందంటే రైతు ఏడ్చిన రాజ్యం, విద్య ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు అంటారు కదా. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రకృతి శాపం కాదు, పాలకుల పాపమే అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్తాను, కేంద్ర ప్రభుత్వం 70 లక్షల క్వింటాలు కొంటాను కేంద్ర ప్రభుత్వం అంటుంది. పండింది 1,40,000 క్వింటాల్, 1,40,000 క్వింటాల్ ఇక్కడ పండింది. వేసంగి సార్ మంచిగా వచ్చింది. మొక్కజొన్నల సంగతి చెప్తే ఇంకా రామాయణం అవుతుంది. మరి రాస్తే రామాయణం అవుతుంది, చెప్తే భారతం అవుతుంది. మొక్కజొన్నలు కూడా చూడండి ఇక్కడ మంచిగా పండి. మొక్కజొన్నలకు ఇంతవరకు కొనుగోలు కేంద్రాల సరికి తెచ్చిన కాడ కూడా మొక్కజొన్నలు అట్లా ఉంటున్నాయి. కాకపోతే మొక్కజొన్నల అదృశ్యం ఏంటంటే ఈ కోళ్ళ ఫారాలు కొనుక్కపోతున్నారు కనుక మనుషులు తింటే అయిపోతుంది. అసలు గతంలో మేము అందరం మనం మొక్కజొన్నలు తిని బతికినాం కదా, జొన్నలు తిని బతికినాం తెలంగాణ అంతా కూడా. ఇటువంటిది ఇప్పుడు కనీసం కోళ్ళ ఫారాలకో లేకుంటే పశువుల దానికి పోతుంది కనుక ఆ మాత్రం కొంటున్నారు. 2,000 కాడికి 2,400 మద్దతు ధర 2,000 కాడికి కొంటున్నారు. నిన్న కాక మొన్న మద్దతు ధర ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ ఉన్నప్పుడు అంతే, వీళ్ళు ఉన్నప్పుడు అంతే. కాకపోతే బీజేపీ ఏమంటదంటే అప్పుడు 1,300 రూపాయలు ఉండే కదా మేము 2014 కన్నా ముందు, ఇప్పుడేమో 2,460 చేసినాం కదా అంటారు. మరి 2013లో ఎంత రేట్లు ఉన్నాయి, అన్ని రేట్లు చూద్దాం. మాకు చిన్నప్పుడు రోజా గారు, వెంకటరెడ్డి గారు బాగా తెలుసు, తులం బంగారం పుట్టేటోళ్ళు ఒకటే రేటు ఉండేదమ్మా. తులం బంగారం పుట్టెడు అంటే పెద్ద పుట్టి అంటే 8 బస్తాలు. 8 బస్తాలు అంటే 8,056 6 క్వింటాల్ లోపు అనుకోండి. తులం బంగారం మన పుట్టెడు ఒడ్లు ఒకే రేటు ఉండేది. ఇవాళ బంగారం రేటు ఎంత ఉన్నది? 1,00,000. ఇవాళ పుట్టెడు ఒడ్లు అమ్ముకుంటే ఎంత వస్తుందో చూడండి. 6 క్వింటాలు అనుకోండి. 6 క్వింటాలు అంటే ఏంది? 6 × 18, 3,000 కాడికి పెట్టుకున్నా 18,000 కన్నా ఎక్కువ వస్తుంది. ఎక్కడ 1,50,000, ఎక్కడ 18,000. నేను స్పష్టంగా చెప్తున్నా,
రైతు ఏడ్చుకుంటూ వేస్తున్నాడు. నేటి రైతు రేపటి కూలి అవుతున్నాడు. నేనేమంటే ఒక విశ్లేషకుని కాదు, స్వతంత్ర రైతు సంఘాల 2 రాష్ట్రాల కన్వీనర్, దీని సంగతి చెప్తాను. ఎందుకంటే మేము ఊళ్ళలో తిరిగి ఒక పరీక్ష పెడతాం, ఏది ఏబిసిడి లాగా. ఏం చేస్తామంటే ఏ ఊళ్ళో ఏ పంట పండిస్తున్నారు, పలా వరి పండుతుంది, మీరు లెక్క వేయండి వరికి ఎంత ఖర్చు అవుతుందంటే 2 మర్చిపోతారు మేడం రోజా గారు. ఒకటేమో తమ భూమి, దేవుడిచ్చిన భూమి దీనికి ఎందుకు అంటారు, కౌలు ఉందా లేదా, మీరు కౌలుకి వస్తే 10,000 పడుతుందా అది చెప్పారు పాపం. దేవుడిచ్చిన భూమి దీనికి కౌలు ఏంది అనుకుంటారు. రెండోది ఇంటిలి పాది కష్టం చేస్తారు. ఇవాళ కళ్ళాల దగ్గరికి పోతే ఒక్కొక్కరు ఊడ్చుడు దగ్గర ఊసుడు మళ్ళీ తెల్లారి అంట పోసుకున్నాడు, ఇట్లా 4 రోజులు పోయారు మ్యాచర్ ఎక్కువ ఉందని చెప్పి ఇంటిలి పాది కష్టం అది లెక్క పెట్టారు. ఈ 2 లెక్క పెట్టకపోతే 2,450 రూపాయలు అల్లి కలిసి 0 అంటున్నాం. ఇప్పుడు శాస్త్రీయంగా లెక్క కడితే 3,600 రూపాయలు రావాలి. మేము ఆ లెక్క కట్టి 3,600 రూపాయలు క్వింటాల్కి ఉండాలి బొట్లు. ఉన్నదా? ఇప్పుడు 2,450 2,450 చెప్తుంది. 500 మీరు బోనస్ ఇస్తా ఉంటున్నారు. బోనస్ కాసి పడితే ఏమైతుంది, ఆడ కాంటా అయితే లేదు, అయిన దగ్గరనేమో తరుగు తీస్తున్నారు, రైస్ మిల్ దాకానే విలువాల్సి వస్తున్నది. తీరా వచ్చినాక వారం 10 రోజులుగా 15 రోజులకు బిల్లు వచ్చిన దానికన్నా సపరేట్ 400 తక్కువ కమ్ముకుంటే పిడవద్దని చేస్తారు. ఈ 510 వరకు వస్తుంది బోనస్. ఇప్పుడు బోనస్ సిస్టమ్ రైతు బంధు రైతు భరోసా కన్నా మంచిది అంటున్నాడు. రైతు బంధు రైతు భరోసా ఉండాల్సింది, కానీ దానికి అదనంగా ఎవరైతే పంట పండిస్తున్నో వాళ్ళకి బోనస్ వస్తుంది. రామ్మోహన్ గారు, రాష్ట్రంలో రైతు ఇబ్బంది పడుతున్నాడు, రైతు కన్నీరు కారుస్తున్నాడు, పండించిన పంటను అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు అనేది ఎవరు అవునన్నా కాదన్నా అదే వాస్తవం. అదే మనకి ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనబడతా ఉంది. అయితే అందరం ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం, కానీ మరి దీని సొల్యూషన్ గురించి ఆలోచించాలి కదా. దీని సొల్యూషన్ ఏంటి? ప్రతిపక్షాలు కూడా అక్కడికి వెళ్తున్నారు, ఇది ప్రాబ్లం అని చెప్తున్నారు, కానీ దానికి లాంగ్ టర్మ్ లో మనం ఒక సొల్యూషన్ దిశగా అడుగులు వేయాలి కదా. ప్రభుత్వానికి కూడా విపక్షాలు సూచనలు చేయొచ్చు, అందులో తప్పేం లేదు కదా. నేను 2 సూచనలు చెప్తున్నాను. మేము మొదటి నుంచి చెప్తున్నది ఒకటే, పంట ధరలు నిర్ణయించడం, మద్దతు ధరలు నిర్ణయించడం కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కదా. వాళ్ళిద్దరు 60 వీళ్ళు 20 వాళ్ళు రాజ్యం చేసినారు. నేనేమంటున్నానంటే శాస్త్రీయ దృక్పథంతో చేయండి, ఎక్కువైనా సరే. ఎందుకు ఏదో చెప్తాను, పెద్ద కొనుగోలుదారు, ఎందుకంటే వరి అయితే వరి కానీ గోధుమలు కానీ లేకుంటే మొక్కజొన్నలు కానీ పెద్ద కొనుగోలుదారు ప్రభుత్వం ఏం చేస్తా అంటే రేట్లు పెంచితే ఆటోమేటిక్ గా రేట్లు పెరిగితే బియ్యం ధర పెరుగుతుంది. ఎవడన్నా బియ్యం ధర పెరిగి చచ్చిపోయింది ఎవరన్నా? వెంకటరెడ్డి గారు ఎప్పటికైనా 1,00,000 పెన్షన్ వస్తుంది, ఎందుకు ఇస్తారో తెలియలేదు, రైతు ఏమో 1,00,000 సంవత్సరం బతుకుతారు అంటుంటారు కదా. నేనేమంటున్నానంటే ఇవాళ మద్దతు ధర నిర్ణయంలో పెద్ద పొరపాటు ధర శాస్త్రీయంగా జరుగుతుంది, నెంబర్ 1. రెండోది ఏంటంటే రేట్లు పెరిగినప్పుడు ఈ రాజకీయ పార్టీలన్నీ చాలా డ్రామాలు చేసేది. కూరగాయల దంటలు మెళ్ళేసుకొని, ఉల్లిగడ్డ దంటలు మెళ్ళేసుకొని గాంధీ బొమ్మ కాడ కూర్చుంది, ఎక్కడ అసెంబ్లీ ఉందట. మేము స్పష్టంగా హెచ్చరించినాం, రైతు పార్టీలా మీరు కాదా, మీరు మధ్య తరగతుల కోసం మాట్లాడుతున్నారు. ఉల్లిగడ్డ ధర పెరగంగానే మీరు 40 రూపాయల ఉల్లిగడ్డ, మీరు 100 రూపాయల ఉల్లిగడ్డ కొని 40 రూపాయలకు మధ్య తరగతి ఇస్తాం, తప్పే కదా. మరి 2 రూపాయల కిలో ఉల్లిగడ్డ అయినప్పుడు మరి 40 రూపాయలు కొనుక్కోవాలి కదా, కొనాలి కదా, మీరు కొంటుంటా లేదు కదా. రైతు దగ్గర కొన్నారు, కానీ మధ్య తరగతితో కష్టం వస్తుందని చెప్తారు. ఇంకోటి, నేను ఉద్యోగ వర్గానికి వ్యతిరేకంగా, ఉద్యోగ వర్గాలు కూడా మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మీకు రేట్లు పెరిగితే, పెట్రోల్ రేటు పెరిగినా, బియ్యం రేటు పెరిగినా, ఇవన్నీ రేపు పొద్దున డిఏ రూపంగా మళ్ళీ వెనకకు వస్తాయి. మీకు ఇవాళ కాకపోతే 4 రోజుల తర్వాత వస్తాయి. కానీ రైతుకి ఎవడు వేడా, రైతుకి ఎవడు ఇవ్వాలి? ఇంకా పరిష్కారం చెప్తాను నేను. ఫస్ట్ ఇది ఏంటంటే శాస్త్రీయంగా ఈ ధర నిర్ణయించాలి, నెంబర్ 1. ఏది బియ్యం కానీ ఏమైనా అసలు 12 రకాల వస్తువులకు కమ్యూనిటీస్ మద్దతు ధర ఉంది, మిర్చి కానీ పొగరు కానీ అన్నిటికీ ఉన్నాయి. ఆ ప్రకారం నిర్ణయించాలి. ఇప్పుడు ఏమైతుంది, శాస్త్రీయంగా లేకపోవడం వల్ల సమస్య వస్తుంది. రెండోది ఏం చేయాలంటే బియ్యం ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. బియ్యం ఎగుమతులకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చుడు కాదు, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. 70 లక్షల టన్నులు బయటకు పంపించాలి. సుప్రీంకోర్టు ఆ మధ్యన ఒక మాట అన్నది రోజా గారు, మీరు బఫర్ స్టాక్స్ 3 సంవత్సరాలు సరిపోయింది, దురిచిపోవడం అంటే తెలంగాణలో చెప్పాలంటే మీకు తెలియదు కాదు రోజా గారు. ఒక బియ్యం గింజ పట్టుకొని పిండి అయిపోతుంది, మొత్తం పోతుంది. 3 ఏళ్ల తర్వాత బియ్యం ఉండదు. అటువంటి దాన్ని మీరు ఎలకలు చేస్తారా, పందికోకలు సముద్రంలో వారం వస్తారా, ఫ్రీగా ఇవ్వండి అన్నాకనే ఆహార భద్రతా చట్టం వచ్చిందంటున్నాను. కనుక ఆహార భద్రతా చట్టం ప్రకారం కూడా ఏంటంటే వాళ్ళు తినగలిగిన కంటే ఎక్కువ ఇస్తే లాభం. చిన్నప్పుడు ఈ పటేళ్ళు దొరలు కూడా ఈ సాజలు, రాగులు, జొన్నలు తింటోళ్ళు. మా అమ్మ కూడా మంచి రొట్టె చేసేది, ప్రతి 2 రోజులకు ఒకసారి ఇంత మంట చేసేది, ఎన్నట్టు అన్ని ఇచ్చేది. ఇప్పుడు ఏమైతుంది, ఆ పని కొంగుతలేము, రెండోది తింటలేము. ఎన్టీ రామారావు పుణ్యాన మొత్తం 2 రూపాయల కిలో బియ్యం వచ్చినాయి, అన్ని అయిపోయినాయి. పెద్దలేమో పేదలు తింటారు, పెద్దలు తింటారు. అయితే ఈ తినే మనకు అవసరం తక్కువైంది కదమ్మా. ఈ డిమాండ్ సప్లై తేడా వచ్చినందుకు రోజా పరిష్కారం ఏంటంటే ఎగుమతులకు మనకు అవకాశం. చాలా మంది బియ్యం లేక ఏడుస్తున్నారు కొన్ని దేశాలలో. ఎగుమతులు చేద్దాం, మనకు అవసరమైన నష్టం భరించి చేద్దాం అంటున్నాను నేను. ఎగుమతుల విషయంలో సుంకాలు లేకుండా చేద్దాం అంటున్నాను. ఒకటి మద్దతు నిర్ణయం, రెండో సుంకాలు లేకుండా. రైతులు ఎప్పుడు ఏకమవుతారంటే, ఇప్పుడు వీళ్ళ గొడవ చూసినాం కదా, అందరు ఒకరి మీద ఎవరు పడుతున్నారు కదా. నేనేమంటారు, రైతులు 3 రకాలు చీలిపోయినారు. ఒకటి కులాల పరంగా, మన తెలంగాణలో తక్కువ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ, కులగా ఎక్కువ. రెండోది ఏంటంటే పంటల పరంగా, పొగాకు రైతులు వేరు, పసుపు రైతులు వేరు, మిర్చి రైతులు వేరు, ఈ ఇల్లు అంతా.
మూడవది రాజకీయ పట్ల వైపు. అందరికి తెలుసు రైతులు ఎట్లా కష్టపడుతున్నారు. కానీ వాళ్ళ అధికారంలో ఉంటే మాత్రం రైతులు మంచిగా ఉన్నట్లు లెక్క, వాళ్ళ అధికారం లేకపోతే రైతులు నాశనం అయినట్టు లెక్క. ఏమంటున్నా అంటే మూడు పార్టీలు 4 పార్టీలు ఆలోచన చేయండి. నిజంగా రైతులకు మనం ఏం చేస్తే బాగుంటుందని Correct. చెప్పి నేను Yes. 2 పరిష్కారాలు అంటున్నా. ఒకటేమో దిగుమతుల విధానంలో మార్పు రావాలి. రైట్ శాస్త్రీయంగా మాట్లాడారు దీనిపైన. పద్ధతులు ఎస్ వెంకటరెడ్డి గారు, కొనుగోలు కేంద్రాల దగ్గర చాలా దగ్గర ఎస్ వెంకటరెడ్డి గారు, మద్దతు ధర నిర్ణయంలో శాస్త్రీయత లేదు, దానికి వెంటనే పరిష్కారం దిశగా అడుగులు వేయాలి కేంద్ర ప్రభుత్వం. తర్వాత బియ్యం ఎగుమతులకు కూడా కేంద్రం అనుమతి ఇవ్వాలి అని 2 సూచనలు చేశారు రామ్మోహన్ రావు గారు. ఇప్పుడు ఒకటి మేడం, వాస్తవానికి రైతుల పక్షాన ఎవరు వ్యతిరేకత కాదు. ఎందుకంటే మనమంతా రైతు కుటుంబాల నుంచి వచ్చేటువంటి వాళ్ళమే. చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఈ సమస్య అనేటువంటిది రైతు గిట్టుబాటు ధర రావాలనేటువంటి దాని మీద అనేక మంది రైతు సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, లేకపోతే విశ్లేషకులు కానివ్వండి, ఆర్థిక నిపుణులు, రైతు సంఘాల్లో, రైతు వ్యవసాయ రంగంలో పరిశోధనలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటిది. ఆ కోణంలో మన మోదీ గారు వచ్చిన తర్వాత ప్రతి మద్దతు ధర రైతుకు అనుకూలంగా ఎంత వీలైతుంది అనేటువంటి దాని కింద దానికి ఇక ఇప్పుడు ఈ పెరుగుదల, దాని ప్రభావము, ధరలు, అంతర్జాతీయ మార్కెట్లో ఆ బఫర్ స్టాక్స్ ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతాము, ఇవన్నీ ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి. యా యా ఇప్పుడు చాలా రకాలుగా ఇవాళ పరిస్థితి మనకు ప్రపంచంలో కనపడుతుంది ఏంటంటే ఆహార సమస్య రాబోతుంది అనేటువంటిది ఒక కోణంలో ఆర్థిక శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి. అందులో 140 కోట్ల 145 కోట్ల జనాభా కాబట్టి మనం కొంత బఫర్ స్టాక్స్ని పెట్టుకొని మిగతా వాటికి ఎగుమతులకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది, వెళ్తున్నటువంటిది. రైతులకు కూడా దానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధరలు అనేటువంటిది రావడం జరిగింది. వాస్తవానికి చాలా బ్రహ్మాండమైన గిట్టుబాటు ధర, నేను కూడా అమ్ముతాను కదా. వాస్తవానికి మంచి రేటే వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది గత 3-4 సంవత్సరాల కింద. ఇప్పుడు ఎక్కడికైనా 200, 300 ఇప్పుడు రావడానికి, డిస్కషన్కి రావడానికి ముందు మా ఊరిలో భిక్షపతి అనేటువంటి వ్యక్తికి పక్క ఊరిలో, మా ఊరితోనూ పక్క ఊరిలో రైస్ మిల్ ఉంది, అడిగిన ఏం జరుగుతుంది అనేటువంటిది. బాబా ఒక్కటే, నా దగ్గరికి వచ్చేవాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు, 300-400 తక్కువ ఉన్నా కూడా నేను నా దగ్గర ఇక మా బాగుందా, తడి ఉందా, ఆరిందా, ఆరలేదా అనేటువంటి నేను కొనేస్తున్నా. రైతులు కూడా ఏంటంటే ఏదో డబ్బులు ఇచ్చేసినా ఎంబడే డబ్బులు ఇచ్చేస్తున్నా, వెళ్ళిపోతున్నారు, తీసుకొని పోతున్నారు అనేటువంటి మాట చెప్తున్నారు. అంటే రైతులు 300-400 తక్కువ వచ్చినా కూడా పర్వాలేదు అనేటువంటి పద్ధతిలో ఉన్నారు అనేటువంటిది. సరే, ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఒక సైంటిఫిక్ థింకింగ్ అనేటువంటిది జరగాల. మోదీ గారు ఆ కోణంలో ప్రయత్నం చేసి ఇప్పుడు 70%, 80% అన్నిటి రేట్లను కూడా పెంచడం జరిగినటువంటి మాట వాస్తవము. ఇంకా పెరగాలే, దాంట్లో సందేహం లేదు. ఇంతతో సరిపోతుందని మనం అనుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం. ఎస్ మానవతరాయ్ గారు, అంటే ప్రతిపక్షాలు మీరు ఏదో విమర్శిస్తున్నట్టుగా కేవలం రాజకీయం కోసము ఈ రకంగా చేస్తున్నారు అని మీరేదైతే విమర్శిస్తున్నారో అది కాదు వాస్తవం. క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్ళి ధాన్యం కుప్పలను, రైతు కన్నీళ్లను చూసి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం, మీరు ఇందాక చెప్పారు కదా, మీరు చెప్తున్నటువంటి లెక్కలకు ఇప్పుడు విపక్షాలు అక్కడికి వెళ్ళి చూస్తున్న దానికి ఎక్కడ పొంతన కుదరట్లేదు. తప్పండి. మేము ఇంకా 7 రోజుల సమయం ఉన్నది. 7 రోజుల్లో మిగతా ధాన్యాన్ని సేకరిస్తున్నాం. రామ్మోహన్ గారు ఇందాక ఏదో మాట్లాడుతూ పొరపాటు తప్పు లెక్కలు చెప్పారు. రామ్మోహన్ గారు, మీరు తెలుసుకోండి, బీఆర్ఎస్ హయాంలో 2021, 22, 22, 23 6,500 నుంచి 7,000 కొనుగోలు కేంద్రాలు దాటలేదు. మీరేమో ఎక్కువ చేశారు. అప్పుడు పంట దిగుబడి ఎంత తిప్పి కొడితే మొత్తం 23 వరకు తీసుకుంటే 70 లక్షల మెట్రిక్ టన్నులు దాటలేదు. అది వాళ్ళది సరాసరి వార్షిక. ఒకవేళ ఎండాకాలం తీసుకుందాం, పంటను, వేసంగి పంటను తీసుకుంటే 25 లక్షలు 30 లక్షలుగా వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా ఒడ్లు నూగోను లేకపోతే నూగు అని బీజేపీ బీఆర్ఎస్ కొట్లాడుకున్నట్లు మధ్యలో రైతులు నలిగిపోయినట్లు లేదు. కాబట్టి వరి పంట పండించడానికి సముఖత చూపిస్తున్నారు. దిగుబడి ఎక్కువైంది. ఇది ఎక్కువ అవ్వడం వల్ల వచ్చినటువంటి సమస్య ఉత్పన్నమైంది. కూలీలు లేని సమస్యను అక్కడ కుప్పల మీద రైతులు ఏం కన్నీళ్ళు పెట్టలేదు, వీళ్ళు పోయి కన్నీళ్ళు పెట్టిస్తున్నారు. వీళ్ళు పోయి వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఏడు గిచ్చి గిల్లి వాళ్ళు నడిపిస్తున్నారు. గతంలాగా మేమే రాజకీయం చేయట్లేదు. బీజేపీ పార్టీ మీద, బీజేపీ ప్రభుత్వం మీద మేము నెపవేయట్లే, మేమే సేకరిస్తున్నాము. అంటే రైతుకి కడుపులో బాధ లేకుండానే వీళ్ళు వెళ్ళి అక్కడ మీరు ఏడవండి అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అండి. నేను కూడా రైతునే, వైరా మండలం, నేను కూడా రైతు. నా పంట కూడా కొనుగోలు చేయలేదు, తూకం దగ్గరికి పోయింది. రైతు ఎప్పుడు కూడా ఎంత పంట పండినా వచ్చిన పంట ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం కూడా అప్పులకు మొత్తం పోగా మిగిలేదు తక్కువ. రైతు ఎప్పుడు కూడా ఏ విధంగా అంటే ఆవేదనతోనే ఉంటాడు రైతు. ఆ ఆవేదన ఆసరా తీసుకొని గోతికాండ అక్కలే కాడ కూర్చొని నువ్వు ఏడువు, గిచ్చు, తొందరగా కొంటారని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎండాకాలంలో ఏమైనా ఉత్పన్నమైందా? వానాకాలం ఉత్పత్తి 2,80,00,000 మెట్రిక్ టన్నుల పంటను సేకరించి 45,000 కోట్లు పెట్టి, ఇలా కేంద్ర ప్రభుత్వం 70 లక్షలు కాదండి తీసుకునేది, 50 లక్షల మెట్రిక్ టన్నులే తీసుకుంటున్నది. అయినప్పటికీ మీరు ఎంత పండిస్తారో, ఎంత మార్కెట్ తీసుకొస్తారో, దళారుల వద్ద మోసపోకుండా మొత్తం మేమే కొనుగోలు చేస్తాం, తడిచినా మొక్క వచ్చినా అని మేము రైతులు ధైర్యం చెప్తుంటే
వీళ్ళు పోయి రాగాలు పాడుతున్నారు, వీళ్ళు ఏడ్చి వాళ్ళని ఏడిపించే ప్రయత్నం చేస్తున్నారు. నేను అదే అంటున్నా, ఆంధ్రప్రదేశ్లో కూడా సమస్య ఉన్నది, హర్యానాలో ఉన్నది. ఆడికి పోయి బస్సు యాత్ర, ఆడికి రైలు యాత్ర పెట్టండి, ఆడికి అది చేయరు. కాబట్టి మేము ఏమంటామంటే రైతుల దగ్గర రాజకీయాలు చేయకండి. ఓకే, ఇంకా 7 రోజుల్లో సమస్య పోతుంది. ఈ సమస్య ఉత్పన్నం కాదు. ఇక యూరియా సమస్య, ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం ఉంది కదా, ఇప్పటికే యూరియా బస్తాల ధరలు పెంచేశారు, 300 చొప్పున పెంచేశారు. యూరియా రాదు, కష్టం అవుతుంది. కాబట్టి రైతులకు కూడా వ్యవసాయ అధికారులు మేము సూచనలు చేస్తున్నారు, ప్రత్యామ్నాయ ఎరువుల్ని, సేంద్రియ ఎరువుల్ని వాడండి. ఎందుకంటే అటు తెలుసు సరఫరా ఎవరు ఇవ్వాలా. పోయినసారి 11 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా ఏమంటే ముక్కి మూలిగి 6.5 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చి ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఓవరాల్ గా ఏం చెప్తున్నారు మానవతరాయ్ గారు, ఇంకొక వారం రోజుల్లో రైతు సమస్యలు కూడా తీరిపోతాయి, ధర్నాలు బంద్ అయితే, అన్ని బంద్ అయితే, రైతులు మళ్ళీ పొలంలో పోతారు. మాకు కూడా అదే కావాలి. మేము కూడా అదే కోరుకుంటున్నాం. రైట్, మేము కూడా అదే కోరుకుంటున్నాం మానవతరాయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, రామ్మోహన్ గారు, సత్య గారు, వెంకటరెడ్డి గారు, మానవతరాయ్ గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.